హే క్యూటీస్, ఇవాళ క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లో 1/2 kg చికెన్ని తీసుకొని దీనిలో 1 స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మొత్తం ఒకసారి అంతా కలుపుకున్నాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉడకబెట్టుకోండి. ఈ లోపల నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత చికెన్ కర్రీ కోసం ఒక కడాయిని తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలో 2 లవంగాలు వేసుకోవాలి. దాని తర్వాత 1/2 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రైలో పించ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారిగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత అదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. చికెన్ని బాగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ కోకోనట్ పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను కాబట్టి 2 చిన్న స్పూన్స్ కోకోనట్ పేస్ట్ సరిపోతుంది. దాని తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకున్నాక చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 కప్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మేము ఎప్పుడు చేసినా కోకోనట్ మిల్క్తో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కోకోనట్ మిల్క్తో చికెన్ కర్రీని ట్రై చేయండి. దాని తర్వాత పొడి మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది మా హోమ్మేడ్ పొడి మసాలా అండి. దీన్ని 1 స్పూన్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్లోనే నేను 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ దీని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.